జనసేనలో పోరాట పటిమ ఉన్న నాయకురాళ్ళకి ఆయన పెట్టిన పేరు వీర మహిళలు. అంటే జనసేన పార్టీలో ఉన్న వాళ్ళందరూ చాలామంది వీర మహిళలు అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ అభినందించారు. ఇప్పటికి కూడా వీర మహిళలు ఆయన సంబోధిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ వెనక్కి తగ్గరు. పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కష్టపడి పనిచేస్తారు, నిజాయితీతో ఉంటారని. అలాంటి వీర మహిళలు బయట కూడా ఉంటారు ఖచ్చితంగా. అలాంటి వారిలో ఒకరు ఇప్పుడు మాధవీలత. ఈమె సినిమా యాక్టరు, అలాగే భారతీయ జనతా పార్టీలో సభ్యురాలుగా కూడా ఉన్నారు. జేసీ మీద ఈమె కొద్ది రోజులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి మీద చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో, ఈమె మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు నేపథ్యంలో అది రోజు రోజుకి స్థాయికి వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక లేఖ అయితే రాశారు సినీ నటి మాధవీలత. ప్రధానంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలపైన, తనపైన చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన అనుచరులు తీవ్ర స్థాయిలో తనపై బెదిరింపులకు పాల్పడుతున్న తీరును వివరిస్తూ సినీ నటి, బీజేపీ నాయకులు మాధవీలత సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి లేఖ రాశారు. అలాగే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా ఇదే లేఖని పంపించారు. ఈ మేరకు ఇన్స్టాలో లేఖ ప్రతులను పోస్ట్ చేశారు. ఈ అంశంలో జోక్యం చేసుకుని బాధ్యుల మీద తగిన చర్య తీసుకోవాలంటూ ఆమె లేఖ రాశారు. వాస్తవానికి గత కొద్ది రోజులుగా ఈ అంశం నడుస్తోంది. అంటే ఈమెకు ఒక రకంగా మాధవీలతకి పెద్దగా రాజకీయ అనుభవం ఉందా లేదా అంటే, జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో పోలిస్తే ఆయనకున్నంత అనుభవం అయితే ఈమెకు లేదు. అంటే ఆయన మీద పోరాటం చేయాలి అంటే చాలా గట్స్ ఉండాలి. కానీ మాధవీలత ఏ విషయంలోనూ వెనక్కి తగ్గట్లేదు. ఎక్కడా కూడా అవసరమైతే ఆమెను బెదిరిస్తున్నారు, రకరకాల ఫోన్లు వస్తాయి, ఇవన్నీ కామన్గా జరుగుతాయి. కానీ దేనికి భయపడట్లేదు. న్యాయం కోసం పోరాడుతుంది, ఎదురొడ్డి నిలబడుతోంది. ఓకే, ఆమె కూడా ముందు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అనేది, కాకపోతే అప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు మహిళల కోసం. మహిళలందరినీ అప్పట్లో ఒక పార్టీకి దేనికో పిలిస్తే అక్కడికి వెళ్ళొద్దు, ఆ ప్రాంతంలో అంతా గంజాయి బ్యాచ్ ఉంటారు అనేది ఈమె ఇచ్చిన ఒక సలహా. అప్పుడు దాని మీద ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం, తర్వాత ఆ కేసు చూసుకుంటే చాలా పెద్దదయింది. తర్వాత ఒక టైంలో ఆయన సారీ కూడా చెప్పారు. కానీ మళ్ళీ అది కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు వాళ్ళ అనుచరులు కూడా ఆమెను వదలట్లేదు. బెదిరింపు కాల్స్కి రకరకాల ఇదైతే ప్రయోగాలు అయితే చేస్తున్నారు. అలాగని చెప్పి మాధవీలత అయితే మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఆమె ఎదురుడ్డి నిలబడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే చెప్తారో వీర మహిళలని వాళ్ళ పార్టీలో, అలాగే ఈమె కూడా ఒక వీర మహిళగా అయితే పోరాటం అయితే చేస్తున్నారు. మరి ఇందులో వాస్తవాలు ఏంటి అని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఈమె అడిగారు కాబట్టి, ఈమె కోరుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ తీసుకుంటారా? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏమీ చేయలేరా, సైలెంట్గా ఉంటారా? తమ పార్టీకి సంబంధించిన నాయకుడే కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి, లేదు ఆయన అలాంటి ఏం పరిగణలో తీసుకోరు కాబట్టి ఆయన ఒక నిజాయితీ గల నాయకుడిగా నిజంగా ఎవరు తప్పు చేసినా వాళ్ళకే శిక్ష పడాలనే విధంగా ఈమెకు తరపున సపోర్ట్ చేస్తారా? ఏది ఏమైనా పవన్ కళ్యాణ్కి అయితే లేఖ రాశారు. ఆమెకు సంబంధించి జరుగుతున్న దాని మీద విచారణ జరిపించాలి, ఇమీడియట్గా చర్యలు తీసుకోండి అనేది. మరి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.